హలో ఫ్రెండ్స్, ఈరోజైతే వారణాసిలో 6వ రోజు అనమాట. ఈరోజైతే లాస్ట్ డే. ఇంకా ఈ రోజైతే ఎంతో ఫేమస్ అయిన మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడే రోజుకి 100కు పైగా శవాలు అయితే కాలుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న కర్రలన్నీ శవాలను కాల్చడానికి మాత్రమే. అలాగే కాశీలో పిండ ప్రదానాలు చేయడానికి కూడా ఇక్కడికే రావాలన్నమాట. 90% ఇక్కడికి వస్తారు. ఈ రోజు ప్లాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు గంగా నదిలో స్నానం చేసి చిన్న పూజ అయితే చేసుకొని ఇంకా పూజ అవగానే వెంటనే బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ రోజు హోలీ చాలా దారుణంగా ఉంటది కాబట్టి రైల్వే స్టేషన్ కి చాలా బేగా వెళ్ళిపోవాలా. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థం అవుతుంది. వీడియోకి అయితే లైక్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. ఇంకా కాశీలో అయితే గుండె అయితే ఇక్కడే చేస్తారనమాట. ఇంకా మనం అయితే ఈసారి చేయించుకోలేదు. ఇంకా నా వెనకాతలు కనిపిస్తున్న గుడి అయితే తర్వాత చూపిస్తాను మీకు క్లారిటీగా. అది ఎంతో ఇంపార్టెంట్ గుడి. ఈ రోజు ఎండ అయితే గట్టిగా ఉంది. పైగా ఈ ఎండలో స్నానం చేయమంటున్నారు గంగా నదిలో. ఇంకా స్నానం చేసి వచ్చే లోపలికి వీళ్ళు ఎక్కడ రంగులు రాస్తారని అదో బాధ. ఫైనల్ గా ఎంత ఎండలో ఏమొచ్చి గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే పదరా పూజకి టైం అవుతుందని చెప్పేసి తీసుకెళ్లిపోయారు. పిండ ప్రదానం చేస్తారు, అలాగే పూజలు కూడా చేస్తారు. అక్కడ పొంతులకి కూడా తెలుగులో చేస్తారులేండి. పిండ ప్రదానాలు అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ గుడికి అయితే వస్తాం అనమాట. ఈ గుడి అయితే సగం వంగిపోయి పొడిపోయినట్టు ఉంటది, కానీ అలా పొడిపోదులేండి. గంగా నది పక్కన ఉంటది గుడి. ఒకప్పుడైతే గంగా నదిలో మునిగిపోయింది. ఈ గుడిలో విగ్రహాలు అయితే మెయిన్ విగ్రహాలు అని చెప్తారు. గంగా నదిలో నీళ్ళు ఎక్కువ ఉంటే ఈ విగ్రహం అయితే మునిగిపోద్ది. ఇంకోండి, ఈ లోపలే అనమాట పిండ ప్రదానం అయితే చేస్తారు. ఒకప్పుడైతే కాశీకి వచ్చిన వాళ్ళు పిండం పెట్టడానికి ఎక్కువ వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. పైగా ఇక్కడ ఎక్కువ వచ్చేవారు ఎవరంటే తెలుగు వాళ్ళు మాత్రమే. కాశీలో దగ్గరగా 70 నుంచి 80 ఘాట్లు అయితే ఉన్నాయి. మణికర్ణిక ఘాట్ అయితే చాలా ఫేమస్. మీ ఎదురుగా కనిపిస్తున్న దాంట్లో మిషన్లు అయ్యి ఉంటాయి అనమాట. అందులో అయితే మిషన్ లో శవాన్ని పెట్టి కాల్చేస్తారు. లేదంటే ఇక్కడ కర్రలో కేజీలు లెక్క అమ్ముతారు. ఆ కర్రలు కొనుక్కొని ఆ శవాన్ని అయితే కాల్చుతారు అనమాట. చనిపోయిన తర్వాత ఇక్కడ కానీ శవాన్ని కాల్చితే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని, అలాగే శివుడే వాళ్ళ ఆత్మని ఏకంగా స్వర్గానికి తీసుకెళ్తారని చెప్తారు. నాకు ఇక్కడ ఉన్న 10 నిమిషాలకే వాంతి వచ్చినట్టు అయిపోయింది అనమాట. ఒక వీడియోలో చూసాను అనమాట. ఇక్కడ కాసేపు ఉంటే మీకు చావు మీద భయం పోతుందని అన్నారు. సరే చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ వాసనకే నేను పోయేలా ఉన్నాను అని చెప్పేసి ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకోండి, ఇదంతా ఎరగొడేసారు అనమాట. ఎందుకంటే 100లో శవాలు వస్తున్నాయి, మీరు కాల్చడానికి ప్లేస్ ఉండాలి కదా. అందుకే ఇదంతా ఎరగొడేసి రీకాన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి శవాన్ని ముందు గంగా నదిలో స్నానం చేయించి ఆ తర్వాత శవాన్ని అయితే కాల్చుతారనమాట. మెయిన్ గుడి ఎగ్జిట్ గేట్ అనమాట. చాలా అందంగా ఉంటది అనమాట. ఇదంతా చాలా బాగుంటది ప్లేస్. ఫొటోస్ తీసుకోవడానికి కానీ లేకపోతే ప్రకృతిని ఆస్వాదించడానికి కానీ చాలా బాగుంటది ఈ ప్లేస్. ఇవన్నీ చూస్తే గుడిలా కాకుండా భవనాల్లో ఉన్నాయని అనుకున్నారా? నిజమే, ఇవన్నీ రాజుగారి భవనాలు అనమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ప్రతి గుడిని పడగొడిసేవారు అనమాట. కాబట్టి వాళ్ళకి తెలియకుంటే మిగిలిన గుళ్ళు ఎలాగైనా కాపాడాలని చెప్పేసి రాజ్యంలో ఉన్న ప్రజలు, రాజులు అందరూ కలిసి ఈ గుళ్ళన్నీ కాపాడడానికి చాలా దగ్గరగా కట్టారనమాట. ఎంత దగ్గరగా కట్టారంటే కొన్ని ప్లేసుల్లో ఆటోలు కాదు కదా, కనీసం బైక్లు కూడా వెళ్ళవు. అంత చిన్న రోడ్లు అయితే ఉంటాయి అన్నమాట కాశీలో. అందుకే చాలా వరకు కాశీలో తప్పడిపోతారు. ఎందుకంటే జాగ్రత్త తక్కువ, ఏటింగ్ ఎక్కువ. ఉన్న 10 సెంట్లలోనే 20 ఇల్లులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళు పోయారు, రాజ్యాలు పోయాయి. కాశీలో ఉన్న గుళ్ళన్నీ కాపాడారు అనమాట. ఎన్నో వేల సంవత్సరాల గుళ్ళు ఉన్నాయి, ఎన్నో వందల సంవత్సరాల నాటి చరిత్రలు ఉన్నాయి. మహాదేవుడు ఉన్నాడని చెప్పేసి బోల్డ్ మంది దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఎగ్జాంపుల్ అన్నపూర్ణదేవి ఉంది, వారాహి దేవి ఉంది, గంగాదేవి ఉంది, వినాయకుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇంకా చాలా విగ్రహాలు, చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి అనమాట. ఫైనల్ గా కాశీ వచ్చి ఒక్క అఘోరాన్ని చూశాను అనమాట. 6 రోజులు ఉన్నాను కానీ ఫైనల్ గా ఈ రోజు చూశాను. సినిమాల్లో చూపించినట్టు అఘోరాలు ఎక్కువ మంది ఉండరు, అలా అంటారు, ఎక్కడో ఉంటారు. మీరు నాకైతే కనిపించలేదు ఎక్కువ అఘోరాలు. ఇంకెక్కడ చూసినా రంగులు రాస్తామని దొబ్బుతున్నారు. నాకు చిరాకు దొబ్బుతుంది అసలే కొత్త టీ షర్ట్, అది బాధ. ఇంక ఫైనల్ గా వారణాసిలో మా రూముల దగ్గర ఒక్క మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటది అనమాట. ఇంకా అక్కడి నుంచి వారణాసి ఆ మూల నుంచి మూల దాకా చాలా బాగా కనిపిస్తుంది. వెళ్దాం పదండి. ఇంకా వారణాసికి బాయ్ చెప్పే సమయం అయింది.
అయింది. చాలా బాగుంది, చాలా నచ్చింది వారణాసి. మేమైతే ఫుల్ లేట్ అయిపోయాం అనమాట. ముగ్గురం అయితే ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయారు. ఇంక మేమే వెళ్ళిపోవాలా. అసలు ఆటోలు ఉండవు, ఏమి ఉండవు, షాపులు ఉండవు. ట్రైన్ అప్పుడు 3 గంటలకి, అయినా సరే మేము 10 గంటలకు వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్ కి. ఎందుకంటే చూసారు కదా 2 గంటల నుంచి మొదలెట్టి ఇప్పుడు దాకా గోల్ దొబ్బారు. రంగులు పాముకుంటూ డాన్సులు వేసుకుంటూ చూసారా పాపం ఆడ ఎలా అయిపోయాడు బైక్ మీద వాడు. అలా ఉందన్నమాట పరిస్థితి. అస్సలు మరీ దారుణంగా ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ కాదు కానీ చెత్త చెదారం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పూసుకుంటున్నారు రంగులు అయ్యి. మనకి కూడా ఇలాంటివి చాలా ఇష్టం. అసలే తెలియని వాళ్ళతో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఉంటది రంగులు అయ్యి రాసుకుంటూ. కాకపోతే మన దరిద్రం ఏంటిదంటే ఈ రోజు మనం వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా టైం లేదు మనకి. నా కళ్ళ ముందు అందరూ ఎంజాయ్ చేస్తాం, నేను మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నానని ఎంత బాధేసిందో నాకే తెలుసు. ఇక్కడ నా దరిద్రం ఏంటిదంటే ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి ఆ సూట్ కేసులు అట్టుకొని ఆ ఫోన్ అట్టుకొని ఎవ్వరు రంగులు రాయకుండా ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. హైలైట్ ఏంటిదంటే ఎవడైనా ఫోన్ చూస్తే రంగులన్నీ మాకే రాస్తారు. ఎందుకంటే మెయిన్ అందరు రంగులు రాసుకొని ఉన్నారు కానీ మేమైతే అసలు రంగులు రాసుకోలేదు. కూడా రాసేస్తారని చెప్పేసి ఆ ఎడ్జ్ నుంచి వెళ్తున్నాం అనమాట. పైనుంచి కింద నుంచి పక్క నుంచి ఎటు పడితే అటు వాటర్ కొట్టడం ఇంకా అంతా ఇంకా వేరే లెవెల్లో ఉంది అక్కడ హోలీ. చూసారా షర్ట్లు ఎలా విసురుతున్నారో, వైళ్ళ మీదకి షర్ట్లు విసురుతున్నారు. ఇంకా పోలీసులు కూడా రంగులు రాయించుకుంటున్నారు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో. రోడ్డు సెంటర్ నుంచి వెళ్తే రంగులు రాస్తారని చెప్పేసి ఇంకా రోడ్డు చివరిన వెళ్తున్నాం అనమాట. అసలే లగేజ్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాం. ఇంకా దేవుడి దయ వల్ల ఎలకలాగా ఒక ఆటో అయితే సెట్ అయింది. ఆడు ముగ్గురికి 300 అడిగాడు రైల్వే స్టేషన్ కి. ఇంకేం చేస్తాం చెప్పండి, రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. ఆడు జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఇంకా రంగులు రాసేస్తామని తాగేసి ఫుల్ గోల గోల రచ్చరచ్చ చేసి పడుతుబ్బారు అందరికందరూ. ఇంకా షాపులన్నీ భయపడి క్లోజ్ చేశారనమాట. ఒక్క షాపు లేదు. యాక్చువల్ గా అయితే మేము ఈ రోజు లాస్ట్ డే అందరూ ఏటేటి కావాలో అవన్నీ కొనుక్కుందాం అనుకున్నాం కానీ లాస్ట్ డే ఎలా హోలీ అని ఆ ముందు రోజు తెలిసింది. సో ఇంక ఈ రోజు లాస్ట్ డే ఇంకా ఏమి కొనలేదన్నమాట. ఇంకా హ్యాపీగా హోలీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది వారణాసిలో. బై వారణాసి, వెల్కమ్ టు అనకాపల్లి. నాకైతే వారణాసి బాగా నచ్చింది. వీలైతే మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను.